మానవ సంబంధాలకి మూలం ఏమిటో ఇంతవరకు బహుశా ఎవరికి అర్థం కాలేదు. స్త్రీ పురుష సంబంధాల గురించి ఇంకా అసలు చెప్పడం చాలా కష్టం. బహుశా అతిక్రమిస్తే విలువలని సమాజం వేలెత్తి చూపిస్తుంది. విలువల్ని గురించి ఈ రోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారు? విలువలు అనేది సోషల్గా మనకి ఎందుకు వచ్చింది? హస్బెండ్ వైఫ్ కలిసి ఉండే వాళ్ళు పిల్లల్ని అంటారు, వాళ్ళిద్దరూ పిల్లల్ని చూసుకుంటారు బాగా, ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు. కానీ దట్ యుర్ డూయింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సాక్రిఫైసింగ్ యువర్ ఎమోషన్స్. సో ఏదన్నా విలువ మీ ఎమోషన్ సాక్రిఫైస్ చేసే విధంగా ఉంటే దానికి వ్యాలిడిటీ లేదనేది నా ఫీలింగ్. మానవ సంబంధాల్లో ఇది సెల్ ఫోన్ మోడల్స్ లాగా అప్గ్రేడెడ్ వర్షన్ ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అవును, మనుషులు అంతే అంటారా? 100%. మారల్ కోడ్ అనేది టైంకి మారుతుంది, ప్లేస్కి మారుతుంది, సిచ్యువేషన్కి మారుతుంది. ఒక మనిషి ఇంకో మనిషి స్వేచ్ఛగా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం, ఎవరితో పడితే వాళ్ళతో అఫేర్ పెట్టుకో అని భార్య గనక పెద్ద మనసుతో చెప్తే దాని పర్యవసానాలు ఏమవుతుందంటారు? ఒక టైంలో పెళ్ళి అయితే ఇద్దరే ఉండాలా, వాళ్ళిద్దరూ జీవితాంతం ఉండాలి. ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్గా వీకెండ్ రిలేషన్షిప్ అని వస్తుంది. ఎందుకంటే మొత్తం వారం అంతా నిన్నే చూస్తామంటే బోర్ పడుతుంది, ఉట్టి సాటర్డే సండే గడుపుతాం. దట్స్ కాల్డ్ వీకెండ్ రిలేషన్షిప్స్. అంటే ఇంకా ఉంది కనెక్షన్. భర్త ఇంకొక అమ్మాయితో ఏదో ఇలా అక్రమ సంబంధం అని మన సొసైటీలో చెప్పినట్టు పెట్టుకుని దానివల్ల ఈ భార్య డిప్రెషన్కి గురైపోయి సూసైడ్ చేసుకుంది అనుకోండి, అది యాక్సిడెంట్ అయినట్ట కానట్ట? హోటల్లో ఉన్నప్పుడు పక్కోడి ప్లేట్లో టిఫిన్ ఎక్కువ బాగున్నట్టే పక్కింటోడి భార్య చాలా మంది భర్తలకు బాగుంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ రూట్ షాక్ వచ్చినప్పుడే ఏదో జరిగిపోయిందని ఫీల్ అవుతారు. అప్పుడు ఏంటి, నిజంగా మీరు తెలియని వాళ్ళు అయితే అరే జరగలేదా, ఇంకేటికి అఫేర్ లేదా అని ఆశ్చర్యపోవడం నేర్చుకుంటే అప్పుడు కమిట్మెంట్ బ్రేక్ అవ్వకపోవడం ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అవుతుంది. భార్య భర్తతో, భర్త భార్యతో ఉండడానికి నిరాకరిస్తే పొరపాటు, నాకు ఫీలింగ్ లేదని చెప్పడం అన్నది. ఫ్రీడమ్ అనేది ఒక మనిషికి తను చేసే పనులు, తను ఆలోచించే ఆలోచనలు, తను ఫీల్ అయ్యే భావనలకి ఫ్రీడమ్ లేనప్పుడు వాడు బతకడమే వేస్ట్. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల డ్రెస్ వేసుకుని 2 ఎంప్లాయీస్ నా ఆఫీస్లో అయ్యప్ప మాల వేసుకున్నాను. కానీ నా ఆఫీస్లో ఇలాంటి బట్టలు నాకు ఇష్టం ఉండదు చూడటం. నేను ఒక సొల్యూషన్కి వస్తాను. ఇప్పుడు మీ జీతం 2000, నేను 4000 చేస్తాను. సో మీ అయ్యప్ప మాల తీసేసి మామూలు బట్టలు రండి. నేను అయ్యప్ప కన్నా గ్రేటర్ కాదు నేను అంటలా, నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ని, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ స్ట్రెంగ్త్ని క్వశ్చన్ చేస్తాను.